హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి మా తుమ్మలపేంట గ్రామంలో ఉన్న బుజ్జగనపయ్య. సో ఇది వచ్చేసి 4వ రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం. ఇది నెక్స్ట్ వచ్చేసి 4వ రోజు సాయంత్రం అయితే కలశం అయితే ఊరేగుతుంది. అందుకనేసి మేము వాకిలన్నీ నీట్గా అంటే రోడ్లు చుమ్మేసేసి ముగ్గులు ఎవరి వైపు వాళ్ళు చుమ్మేసి ముగ్గులు వేసుకుంటారు. ఇదైతే నేను ముగ్గు వేసిందండి. నేను కడిగి నీట్గా చుమ్మి ముగ్గు వేసింది. అలాగే మాకు కలశం ఊరేగుతుంది కాబట్టి వసంతాలు అనేది రెడీ చేసుకోవాలి. అంటే మనకి మంచినీళ్ళలో అనేది పసుపు కానీ కుంకుమ కానీ కలిపి వసంతాలు అయితే రెడీ చేసుకోవాలి. 4వ రోజు సాయంత్రం వచ్చింది. 6 నుంచి 6:30 లోపల వచ్చేస్తుంది. చూడండి అది వస్తూ ఉంది. సో ఈ లోపలైతే పిల్లలైతే ఆగరనమాట. ఈ బిందె నాది అని లెక్క పెట్టుకుంటూ ఉంటారు. వసంతాల బండి అట్లా దగ్గరికి వచ్చింది లేదా ఇలా అయితే పోసేసుకుంటారు వాళ్ళు మొత్తం నీళ్ళు అనేది. సో వెయిట్ చేస్తూ ఉంటారనమాట, ఎప్పుడెప్పుడు పోసేసుకుందామా అనేసి. మాకైతే ఇలాగా మాకు ప్రతి సంవత్సరం వినాయక చవితి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే అంత బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్న వాళ్ళనిలే పెద్ద వాళ్ళనిలే ఏజ్తో అయితే సంబంధం లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎంతమంది ఉన్నారో, మన గ్రామంలో ఎంతమంది అయితే ఉన్నారో చిన్న పెద్ద ప్రతి ఒక్కరు బాయ్స్ అయితే ఈ కలిసి వెనకే ఉంటారనమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తూ ఆ కార్యక్రమం అనేది జయప్రదం చేస్తారు. చూడండి మనకి ఇది దగ్గరికి వచ్చింది చూడండి. ఇది వచ్చేసి 4వ రోజు సాయంత్రం కలిసి ఊరేగిద్ది. అలాగే అంటే మిడ్-నైట్ 2 నుంచి, అంటే అప్పటికి మనకి 5వ రోజు అయ్యిద్ది కాబట్టి 5వ రోజు మనకి బొజ్జగనప అయితే పలారాల కోసం వస్తుంది, కాయ కర్పూరాల కోసం వస్తుంది. అలాగే 5వ రోజు మార్నింగ్ వచ్చేసి 6:37 లోపల మళ్ళీ వసంతాల కోసం ఊరేగుతారు బొజ్జగనపయ్య. సో వసంతాలు తీసుకున్న తర్వాత అట్నుంచి అటు నేరుగా సముద్రం కాడకి అనేది చిన్న పెద్ద ఆడోళ్ళ కాడి నుంచి మగవాళ్ళు దాకండి ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి సముద్రంకి వెళ్ళి సముద్ర స్నానం చేసేసి ఇంటికి వస్తారు. అలా జరిగిద్ది.